హలో మామ. నా లైఫ్‌లో జరిగిన ఒక లో సిట్యుయేషన్ గురించి మీకు చెప్పుకుందామని వచ్చా మామ. నేను ఫ్రెండ్స్ దగ్గర కొంత మనీ తీసుకున్నా. బట్ వాళ్ళేమో నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు మామ. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం గాక చాలా టెన్షన్ అండ్ స్ట్రెస్ ఫీల్ అయ్యా మామ. సో, కరెక్ట్‌గా అది 2 ఏఎం మామ. ఆ టైంలో నేను శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా నా బాధ చెప్పుకున్నా. తండ్రి నేనేం చేశాను ఇప్పుడు? నాకు మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్ నుంచి కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. అండ్ దట్ టూ నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నా. కొంచెం మీరు నన్ను అర్థం చేసుకోండి. ట్రస్ట్ మీ మామ. ఆ టైంలో నేను ఏదైతే మాట్లాడానో ఆ మాటలు శివయ్య నావి విన్నట్టున్నాడు మామ. నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనీ మొత్తం సెట్ అయ్యాయి మామ. అప్పుడు నేను ఇవ్వాల్సిన మనీ మొత్తం మా ఫ్రెండ్స్‌కి ఇచ్చేసా. అప్పుడు అనిపించింది మామ, అందుకే మనం శివయ్యని భోలా శంకరుడు అంటామని. తన భక్తుడు కంట్లో వాటర్ వస్తే అస్సలు తట్టుకోలేడు మామ. చెమ్ముడు నీళ్లు పోస్తే పులకరించిపోతాడు మన శివయ్య. నేను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి ఎవ్ ఎవ్రీ మండే వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయిస్తా మామ. నాకు శివయ్య గురించి ఎవరైనా ఏమైనా చెప్తే ఆటోమేటిక్‌గా కంట్లో వాటరొస్తాయి మామ. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది శివయ్య నాలో ఉన్నాడని. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర.